150 ఏళ్ళు వందే మాతరానికి మాట్లాడుకుంటాం, గొప్పగా చెప్పుకుంటున్నాం బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గురించి. అదే టైంలో పూర్తి గీతాన్ని ఎట్లా తెగ్గొట్టేసింది నాటు సెక్యులర్ పార్టీ, సెక్యులర్ ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వము స్వతంత్రానికి ముందే తగ్గించేశారు, కుదించేశారు కొన్ని చరణాలని. ఎందుకంటే మధ్యలో అమ్మవారిని ముగ్గురమ్మలతో పోలుస్తూ ఉంటుంది కాబట్టి మేము మూర్తి ఆరాధనకు మేము వ్యతిరేకం కాబట్టి అవి మేము పాడమని చెప్పేశారు, తెగ్గొట్టేశారు, చరణాలని తగ్గించేశారు. దాని మీద చర్చ నడుస్తూనే ఉంది. మొన్న రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పాఠశాలలో వందే మాతరం గేయాన్ని రోజు నిత్యం ఆలపించే దాని మీద ఒక సలహాను, సూచనలు ఇస్తూ మీ ఇష్టము పూర్తి వందే మాతరం కూడా వాడుకోవచ్చు అని ఒక సలహా ఇచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం. బలవంతం ఏం కాదు, జనగణమన అయితే తప్పనిసరిగా పాడాల్సిందే, జనగణమన విధిగా పాడాల్సిందే, కానీ వందే మాతర గేయానికి పూర్తి పాడాల్సిందే అన్న ఒక ఏమంటారు ఒక నిబంధన అంటూ ఏమీ లేదు. సూచన సలహా ఇస్తూ మీరు పూర్తిగా పాడుకోవచ్చు అంటే దాని మీద కూడా కర్ణాటక హైకోర్టులోకి వెళ్ళాడు ఒకడు. అయితే ఇవాళ కోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది, పిఐఎల్ని కొట్టేసింది అనమాట, పిల్ని కొట్టేసింది. హిందూ దేవతలను ప్రస్తావించే చరణాలు ఉన్నాయి, వాటన్నింటినీ పాడమని కేంద్రము సూచన ఇచ్చింది అని ఆ పిటిషన్లో పిటిషనర్ పేర్కొన్న అభ్యంతరం అనమాట. అసలు దానిలో గవర్నమెంట్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖనే అది ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది, జారీ చేసింది కదా. అంటే పాఠశాలలు ఇతర అధికారిక కార్యక్రమాల్లో పూర్తి గీతాలు పాడొచ్చు, పూర్తి గేయాన్ని మీరు పాడొచ్చు అని ఒక సూచన అనమాట అది. ఎందుకంటే ఒక వందే మాతరం అనేది నిజంగా ఒక రణ నినాదము, ఒక ఎమోషన్. మనకి ఆ వందే మాతరం అంటే ఒక ఎమోషన్ అంతే. ఆ గీతాన్ని పాడితే కొంచెం ఒక దేశభక్తిని ప్రోత్సహించే విధంగా, ప్రేరేపించే విధంగా ఉంటుంది కాబట్టి పాడుకోవచ్చు అని చెప్తే వీడికి అంత ఇదేంటి చెప్పండి. పాడుకోవచ్చు అన్నది మీ ఇష్టం, అన్నది ఖచ్చితంగా పాడాల్సిందే అనలేదు. ఇష్టం వచ్చిన వాళ్ళు పాడుకుంటారు. ఇప్పుడు నేను శిశు మందిర్ లాంటి స్కూల్లో చదివాను. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా మేము పూర్తి గేయం పాడతాం వందే మాతరం, నాకు కంఠత వచ్చు. ఇప్పుడు మా పిల్లలు చదివిన హిందూ పబ్లిక్ స్కూల్లో కూడా వాళ్ళకి పూర్తి వందే మాతరం నేర్పించారు. వాళ్ళ ఇష్టం, అది మన ఇష్టము. నేను ఎక్కడికి పోయినా పూర్తి పాడతాను. నేను మా కార్యక్రమాల్లో కూడా పూర్తి గేయమే ఉంటుంది. దానికి వీళ్ళకి ఎంత మంట, ఎంత నొప్పి అసలు చూడండి వీళ్ళకి. దేవి దేవతల ప్రస్తావన ఉంది, కేంద్రం ఎట్లా అంటది, ఎట్లాంటి సూచన చేస్తుంది అంటారే. నీ నొప్పేంద్ర బాబు, కేంద్రం ఖచ్చితంగా పాడాలని అనలేదు కదా. పాఠశాల విద్యార్థుల్ని బలవంతంగా హిందూ దేవతలను ప్రస్తావించే భాగాలు పాడమనడం సరికాదని వాదించిండంట వాడు. చూడండి అసలు. అంటే ఇప్పుడు జడ్జి కొంచెం గట్టిగా మొట్టికాయలు వేసి దాంట్లో క్లియర్గా ఉంది మే అని ఉంది. అదొక సలహా మాత్రమే. ఎందుకు కోర్టు టైం వృధా చేస్తారు మీరు? ఖచ్చితంగా పాడమని ఎక్కడ బలవంతంగా రుద్దినట్టు ఎక్కడుంది? పూర్తి గీతం కూడా పాడుకుంటే పాడుకోవచ్చు అని సలహా ఇచ్చింది అంతే అని జడ్జి చెప్పిన మాట అనమాట. మా కోర్టు టైంని అట్లా వృధా చేయొద్దు, మీకు ఏమైనా పిచ్చా అని చెప్పి ఈరోజే కర్ణాటక హైకోర్టు జడ్జి తీర్పిచ్చారనమాట. పిటిషన్ను తిరస్కరించారు, పిఐఎల్ను తిరస్కరించారు. అంటే ఎంత కడుపు మంట చూడండి వీళ్ళకి. ఏమనాలి అసలు? హిందువులు పాడుకుంటారు ఇష్టంగా, ఏముంది. ఈ నేల తల్లిని, ఈ దేశాన్ని తల్లిగా భావిస్తూ ఆయన రాసుకున్నారు. అరే ఇది హిందూ దేశం, ఇది పాకిస్తాన్ హిందుస్థాన్గా ఈ దేశం విడిపోయిన తర్వాత హిందువుల నమ్మకాలు, ఆచారాలు బరాబర్ పాటించాలి. వందే మాతరంలో ముగ్గురమ్మలు తొమ్మిది దుర్గా దశ ప్రహరణధారిణీం కమలా కమలదళ విహారిణీం వాణి విద్యాదాయినీం స్పష్టంగా ఉంది. బరాబరి పాడుకోవాలి, అసలు ఖచ్చితం చేయాలి. అయినా సరే ఎవరి మీద బలవంతం రుద్దకుండా, ఎందుకంటే మన కర్మకి సెక్యులర్ అన్నారు కాబట్టి, మహానుభావులు సెక్యులర్ కంట్రీని చేశారు కాబట్టి, సరే ఎందుకులే రుద్దడము అని అంటే సూచన ఇస్తే మీ ఇష్టం పాడుకోవచ్చు అంటే వీళ్ళ నొప్పి చూడండి అసలు. వీళ్ళని మరి తుక్కుడేలు దేశద్రోహులు అనకపోతే ఏమనాలి? వీళ్ళని తొక్కకపోతే ఏం చేయాలి అసలు? మరి కోర్టు మంచిగా అక్షంతలు ఏమంటారు, కోర్టు మంచిగా మొట్టికాయలు వేసింది. బుద్ధుండి అసలు. కేంద్రం చెప్పింది ఏంటి? బలవంతంగా రుద్దమని ఎక్కడుంది అసలు? జాతీయ గీతంతో పాటు జాతీయ ఈ గేయాన్ని కూడా పాడమని ఎక్కడుంది అసలు? ఒక ఆర్డర్ కానీ అదేమీ కాదు కదా, ఒక సూచన చేసింది పాడుకుంటే పాడుకోండి అని. ఎందుకు కోర్టు సమయాన్ని మీరు వృధా చేస్తారని మొట్టికాయలేస్తూ పిటిషన్ను తిరస్కరించింది అనమాట. ఇట్లున్నది పనికిమాలిన ఎదవలు, ఇట్లున్నారు, ఇట్లా తగులుతున్నారు మనకి. మీరేమంటారు ఈ వీడియో మీద? మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.